అందరికీ నమస్కారం. గత 10 రోజుల నుంచి యానం శుభ్రం చేయడంలో కానీ, తీసిన చెత్తని బయటికి పట్టుకెళ్ళడం కానీ జరగలేదు. దాన్ని 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారితో, ఎల్ఏడి సెక్రటరీ, ఎల్ఏడి డైరెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విధమైన యానంలో ఇబ్బంది ఉన్నది. మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని స్థలం అడిగి ఉన్నాం. అలాగే అద్దెకి ఒక స్థలం టెంపరీగా తీసుకుని టెంపరీగా చేయాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఈలోగా మొత్తం చెత్తని ఎక్కడికక్కడ చెత్త అంతా కూడా పేరుకుపోయి ఆగిపోవడంతో రేపు ఉదయం యానం ఓల్డేజ్ హోమ్ ద్వారాగా రేపు ఉదయం నుంచి ట్రాక్టర్లు ఒక దగ్గరగా 100 మందితో రేపు సాయంత్రానికల్లా యానంలో ఉన్న చెత్త అంతా కూడా వేరే ప్రదేశానికి వేయడానికి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా టీము, మా నాయకులు, కార్యకర్తలు, అలాగే ఓల్డేజ్ హోమ్ సంబంధించిన స్టాఫ్ అది కూడా. ప్రజలారా, అందరూ కూడా చెత్తని మళ్ళా గవర్నమెంట్గా కొంచెం టైం అయ్యే వరకు మనం ఎక్కడికక్కడికి రోడ్ల మీద కానీ డ్రైన్లో కానీ వేయకుండా ఉండాలి. త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ క్లీనింగ్ మీద ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకుని రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం లోపు యానాన్ని శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. నాయకులు, కార్యకర్తలు రేపు ఉదయమే ఓల్డేజ్ హోమ్కు చేరుకుని ఆ ట్రాక్టర్లతో ఉన్న లేబర్తో పాటుగా మీరు కూడా దగ్గరుండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను.